మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన 5 ఏళ్ల పాటు ఇంటికే పరిమితమవుతారని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు 6 నెలల ముందు మాత్రమే ప్రజల్లోకొచ్చి రాజకీయాలు చేస్తారని ఆరోపించారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే నాయకత్వం ధర్మాన వద్ద లేదని విమర్శించారు. మీడియాతో మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలను పట్టించుకోని నేతలు ఇప్పుడు ప్రజాసేవ గురించి మాట్లాడడం విడ్డూరమన్నారు. ఓటమిని జీర్ణించుకోలేకనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ధర్మాన వర్గం స్పందిస్తోంది. రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే ప్రజల మధ్య ఉండాల్సిందేనని దువ్వాడ సూచించారు. ఈ వ్యాఖ్యలతో శ్రీకాకుళం రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. 2 వర్గాల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కూడా సాక్ష్యాధారాలతో చెప్తున్నాను. ధర్మాన ప్రసాద్, అతి తెలివితేటలు ప్రదర్శించకు. నీ చావు తెలివితేటలు నీకే పరిమితం. ప్రజల అమాయకులు అనుకోకు. ఇవన్నీ గమనిస్తున్నారు. నీ తరం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి నువ్వు చేస్తున్నటువంటి ఆలోచనలు, తద్వారా అచ్చెన్నాయుడికి రామ్మోహన్ నాయుడికి సహకరించాలని చేస్తున్న ఆలోచనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్ని నియోజకవర్గాల్లో కూడా సర్వనాశనం చేసిన హీన చరిత్రని ఇది. ఇచ్చాపురం బాగుందా? టెక్కలు బాగుందా? ముక్కలు చేసేసినావు. ఆమదాల వలస సర్వనాశనం చేసేసినావు. కాళింగల్ని సర్వనాశనం చేసావు. కాపుల్ని సర్వనాశనం చేసావు. పాతపట్నంలో రెడ్డి శాంతి దగ్గర మరో క్యాండిడేట్ని పెడతానని చెప్పి అక్కడ చీలికలు తీసుకొస్తున్నావు. ఎచ్చెర్లలో కిరణ్ మీద కూడా మరో క్యాండిడేట్ని పెడతానని అక్కడ చీలికలు తెస్తున్నావు. కాళింగల్ని కాపుల్ని సమూలంగా ఎట్లేదా? రామ్మోహన్ నాయుడిని దేశం మొత్తం